మమతా బెనర్జీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని కోల్కతాలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. మహాకూటమి భవిష్యత్తును నిర్ణయించేది ఈ ర్యాలీయే అంటూ భారీ ఎత్తున ప్రచారం కూడా నడుస్తోంది. అయితే ఈ ర్యాలీకి ఎంతమంది హాజరవుతారు, ఎవరు డుమ్మా కొడతారన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇక మమతా బెనర్జీ బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానాలు పంపించారు. చాలా మంది వెంటనే ర్యాలీకి వస్తున్నామని స్పష్టం చేశారు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఇప్పటికే సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నాయి. తాజాగా బీఎస్పీ బయటకు వచ్చింది, తన నిర్ణయం చెప్పేసింది. కేసీఆర్, నవీన్ పట్నాయకులు మాత్రం ఇంతవరకు ఏ విషయాన్ని తేల్చలేదు. పార్టీలో టెన్షన్ పెంచుతున్న కోల్కతా ర్యాలీ. ఎవరు వస్తారు, ఎవరు రారు? తమ నిర్ణయం చెప్పేసిన బీఎస్పీ ఎటు తేల్చని టీఆర్ఎస్, బీజేడీ. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ నెల 19 కోల్కతాలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. బీజేపీ వ్యతిరేక ఫెడరల్ ఫ్రంట్ పార్టీలన్నింటికీ ఈ ర్యాలీకి రావాలని ఆహ్వానాలు పంపించారు. 19వ తేదీ దగ్గరకు వచ్చేసింది. కానీ కొన్ని పార్టీలు ఇప్పటి వరకు తమ నిర్ణయాన్ని ప్రకటించలేదు. దాంతో ఫెడరల్ ఫ్రంట్ కోరుకుంటున్న వర్గాల్లో టెన్షన్ పెరిగిపోయింది. అసలు ఈ పార్టీలు తమతో కలిసి వస్తాయా లేదా అన్న అనుమానం మమతా అండ్ కోకి కూడా బయలుదేరింది. తాజాగా బహుజన్ సమాజ్ పార్టీ తన నిర్ణయాన్ని తేల్చి చెప్పేసింది. 19న ర్యాలీకి బీఎస్పీ తరపున సీనియర్ ఎంపీని పంపుతున్నట్టు మాయావతి ప్రకటించారు. తమ ప్రతినిధి 19 ఉదయం కోల్కతాకు వెళ్తారని, తిరిగి సాయంత్రం లక్నోకి వచ్చేస్తారని ఆమె ప్రకటించారు. తాము ఈ మెగా ర్యాలీలో ఎందుకు పాల్గొంటున్నాము, తమ భవిష్యత్ లక్ష్యాలు ఏమిటన్నవి అదే రోజు సభలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు. అంటే బీఎస్పీ వైపు నుంచి ఒక క్లారిటీ వచ్చేసింది. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని చూస్తున్న మరో ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్. కేసీఆర్ గతంలో మమతను కూడా కలిశారు. అయితే 19 నాటి ర్యాలీకి టీఆర్ఎస్ హాజరవుతుందా లేదా అన్న విషయంలో ఇంతవరకు స్పష్టత రాలేదు. టీఆర్ఎస్ ఇప్పటికీ సస్పెన్స్ మెయింటైన్ చేస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక కూటమి అంటున్న కేసీఆర్ కాంగ్రెస్ హాజరయ్యే ఈ కూటమికి వెళ్తారా అన్నది అనుమానమే. ఒకవేళ ఆయన వెళ్లకపోయినా మమతా బెనర్జీతో సంబంధాలు చెడిపోకుండా ఉండేందుకు తన తరపున ఎవరినైనా ప్రతినిధిగా పంపే అవకాశం ఉందేమోనన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. దక్షిణాదిన కీలకమైన మరో పార్టీ బిజు జనతాదళ్. ఆ పార్టీ కాంగ్రెస్, బీజేపీలకు సమాన దూరంలో ఉంటామని ప్రకటించింది. అయితే మమత ర్యాలీకి హాజరయ్యే విషయంలో ఆ పార్టీ ఇంతవరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. బీజేడీ మమతా నాయకత్వంలో కూటమికి మద్దతు తెలుపుతుందా లేదా అన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఇప్పటికే కాంగ్రెస్, జేడీఎస్, ఎన్సీపీ, ఆర్ఎల్డీ, నేషనల్ కాన్ఫరెన్స్, డీఎంకే, ఆప్లు తాము ఈ ర్యాలీకి హాజరవుతున్నట్టు ప్రకటించాయి. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ ర్యాలీ కోసం కోల్కతా వెళ్తున్నారు. ఈ ర్యాలీ తర్వాత నిర్వహించే కీలక సమావేశంలో మహాకూటమి ఏర్పాటుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశంలో వివిధ పార్టీల నేతలు వ్యక్తం చేసే అభిప్రాయాలే కూటమి భవిష్యత్తు నిర్ణయించనున్నాయి.